ఒక బీట్రూట్ పీల్ తీసేసుకుని ఇలా సన్నగా కట్ చేసేసుకుని బౌల్లో వేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని 2 స్పూన్లు తెల్లటి బియ్యం వేసుకుందామండి. కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకుని కొన్ని వాటర్ పోసుకుని 15 నిమిషాలు సిమ్లో బాగా ఉడికించుకుందామండి. ఉడికించిన వీటిని చల్లారి పెట్టుకుందామండి. చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ బౌల్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఫిల్టర్లో వేసి వడకొట్టుకుని ఈ పేస్ట్ని సీసాలో వేసుకుని ఈ పేస్ట్ నిల్వ ఉండటానికి ఫ్రిడ్జ్లో వారం రోజులు పెట్టుకుంటానండి. ఈ పేస్ట్ ఒక స్పూన్ తీసుకుందామండి. కొబ్బరి నూనె హాఫ్ స్పూన్ తీసుకోవాలండి. నేను ఇక్కడ పారాచూట్ కొబ్బరి నూనె తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు స్పూన్ తీసుకున్నానండి. స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఇలా కలుపుకుందామండి. ఇలా వచ్చిన ఈ పేస్ట్ని ముఖానికి అప్లై చేసుకోవటమేనండి. నేను హ్యాండ్పై అప్లై చేసి రిజల్ట్ చూపిస్తున్నానండి.